భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని భారతీయ పౌరుడు, ప్రతి పౌరుడు కూడా ప్రతిజ్ఞ చేసేటువంటి ప్రతిజ్ఞ ఇది. అయితే ఇదే దేశంలో పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఈ దేశంలో చదువుకుని, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలలో కొంతమంది మెజారిటీ అని, కొంతమంది మైనారిటీ అని ఒక వివక్ష చూపించేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. మత ప్రమేయం లేని రాజ్యం అని మన భారత రాజ్యాంగం ఒకవైపు చెప్తూ ఉంటే, మైనారిటీలుగా ఉన్నటువంటి వారిని మత ప్రాతిపదిక మీద గాని, భాష గాని, లేక ప్రాంతం ప్రాతిపదిక మీద వారిని వేరు చేయటం, తక్కువగా చూడటం, సెకండరీ సిటిజన్ గా చూడటం ఏమిటనేటువంటి చర్చ ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఒకప్పుడు వేదాల కాలంలో మధ్య ఆసియా నుంచి ఆర్యులు వలస వచ్చారు, ఆర్యులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని చిన్న భిన్నం చేశారు అనేటువంటిది చరిత్ర ఒకవైపు చెబుతూ దానికి DNA పరీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, మరొక వైపు 11-12 శతాబ్దాలలో అదే మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి ఇస్లాం పాటించేటువంటి పాలకులు ఆ రోజు ఇస్లాం మతాన్ని ఈ దేశానికి తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం పాటించేటువంటి ముస్లింలు అలా వలస వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ మూల నివాసులుగా ఉండి, ఇక్కడ ఈ ఆర్యుల వల్ల వచ్చినటువంటి మనుశాస్త్రం చూపించిన వివక్ష వల్ల, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ చూపించిన దారుణం వల్ల తట్టుకోలేక మతం మారి ఓబీసీలు కానీ, SC/STలుగా చెప్పుకునేటువంటి శూద్రులు కానీ వీరందరూ అనేక మంది ఒక ముస్లిం మతంలోకి మారటం, ఇస్లాం భావనలోకి వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితిలో ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశాన్ని ప్రేమించేటువంటి ఒక ముస్లిం ఏ విధంగా ఈరోజు ఆవేదన చెందుతున్నాడు, ఒక ఆర్తనాదాన్ని ఏ విధంగా తన బాధని ఈ దేశ ప్రజలకు చెప్తున్నాడు అనేటువంటిది నేను జనం ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే ఒక ముస్లిం హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, తను ఇస్తున్నటువంటి ఆర్తనాదం ఏ విధంగా ఉంది అని అంటే, మొదట నా మస్జిద్ మీదకి వచ్చారు, దానిని కూల్చడానికి ఒక ప్రయత్నం జరిగింది. అయితే ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, మస్జిద్ని కూల్చటం ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పింది. కానీ అదే సుప్రీంకోర్టు మెజారిటీ కమ్యూనిటీ ఫెయిత్ అనేటువంటిది, సెంటిమెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్థలాన్ని మందిరం నిర్మాణం చేయడానికి ఇస్తున్నామని అదే సుప్రీంకోర్టు చెప్పింది. అన్లాఫుల్ అనేటువంటి చెప్పినట్టు ఒకవైపు ఉంటే, మరి మెజారిటీ ఫెయిత్కి అనుగుణంగా, అంటే ఒక క్లాసిక్ కేస్ ఏ విధంగా అంటే ఫెయిత్ అబౌవ్ ది లా అనేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి మందిర నిర్మాణానికి ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది. నేనేమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగానే ఉన్నాను. ఎందుకనంటే అది సుప్రీంకోర్టును కాదని మాట్లాడేటువంటి సాహసం ఏ పౌరుడు చేయగలుగుతాడు. తరువాత నా వివాహ హక్కు మీదకి వచ్చారు. నేను ఇతర మతస్థుల్ని కనుక నేను చేసుకుంటే నాట్ అండర్ డ్యూరెస్, అంటే ఎలాంటి ఒత్తిడి కానీ బలవంతం కానీ లేకుండా జరిగినది అనేటువంటిది నేనే ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. లవ్ జిహాద్ అన్నారు. కానీ నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. ఎందుకనంటే నా గోడు ఎవరు వింటారు, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారని. అంతటితో ఆగలేదు. నా ఫుడ్ హ్యాబిట్స్ మీద, నేను వేసుకునేటువంటి బట్టల మీదకి వచ్చారు. నేను తినేటువంటి ఫుడ్, నడుపుతున్నటువంటి మాంసం దుకాణాల మీదకి వచ్చారు. కనీసం ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం నాకు నచ్చిన ఆహారాన్ని తినే విధంగా లేకుండా నా ఫుడ్ హ్యాబిట్స్ మీదకి వచ్చారు. నా మాంసం దుకాణాలను మూయించారు. నేనేమి ప్రతిఘటించలేదు, మాట్లాడలేదు, తిరిగి ఏమీ సమాధానం చెప్పలేదు. అక్కడితో ఊరుకోకుండా నా బట్టల మీదకి వచ్చారు. నా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి హిజాబ్ వేసుకుని వెళితే ఇది జెండర్ డిస్క్రిమినేషన్, ఆ విధంగా వేసుకోవడానికి వీలు లేదు, ఆడపిల్లలకి అది వేయకూడదు అని చెప్పారు. దానికి కూడా నేనేమి మాట్లాడలేదు. ఎందుకనంటే ఎంతమంది నాతో ఏకీభవిస్తారు, ఎంతమంది నా మతపరమైనటువంటి సెంటిమెంట్స్ని గౌరవించి నాతో కలిసి వస్తారు అనేది తెలియక నేను నిశ్శబ్దంగానే ఉండిపోయాను. అంతటితో ఆగలేదు. నా స్పీచెస్ మీదకు వచ్చారు. నువ్వు హేట్ స్పీచ్ ఇస్తున్నావు, యువర్ ఇన్సైటింగ్ వైలెన్స్ అనేటువంటి మాటలు చెప్పారు. కనీసం నేను మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నేను మాట్లాడే దానిలో తప్పు ఉంటే చర్య తీసుకోవడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.
కానీ నా మీద కేసులు పెట్టారు, టెర్రరిస్ట్ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, బెయిల్ రాకుండా ఆపారు, రకరకాలైనటువంటి యాక్ట్స్, చట్టాలు నా మీద పెట్టి నన్ను బయటకు రానియకుండా ఆపేశారు. అయినా నేను సైలెంట్గానే ఉన్నాను. మళ్ళీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అన్నారు. ఎవరో ఎక్కడో వాట్సాప్లో ముస్లిమ్స్ టెర్రరిస్టులు అని మెసేజ్ పెడితే ఈ దేశం ఉన్నటువంటి ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అని, అంటే ఎలాంటి ఒక ట్రయల్ లేకుండా, ఏ రకమైనటువంటి విచారణ లేకుండా నువ్వు దోషి, నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పేశారు. ముస్లింలు అందరూ టెర్రరిస్టుల? ఈ దేశంలో పుట్టి పెరిగి దేశాన్ని గౌరవించి, ప్రేమించి, అభిమానించి, దేశభక్తి కలిగినటువంటి ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టుల? సైలెంట్గా ఉన్నాను, ఏమీ మాట్లాడలేకపోయాను. మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చారు. నీవు కబ్జా చేశావు, ఇల్లు ఖాళీ చేయాలని నన్ను బలవంతంగా నెట్టివేయడానికి ప్రయత్నం చేశారు. కానీ నా స్థలంలో నేను ఇల్లు కట్టుకుని ఉంటే నన్ను బుల్డోజర్తో నా ఇంటిని ఎత్తివేయడానికి ప్రయత్నం చేశారు. ఇది అన్యాయం, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే బుల్డోజర్ జస్టిస్ అని చెప్పారు. నేను బలహీనుణ్ణి, ఎదిరించలేకపోయాను, నిశ్శబ్దంగా ఉండిపోయాను. మంచి అభివృద్ధి చెందినటువంటి ప్రదేశంలో ఒక ఇంటిలో నివాసం ఉందామని వెళితే అక్కడ నాకు ఇల్లు నిరాకరించారు. ఎందుకనంటే నా గడ్డాన్ని చూసి, నా పేరుని చూసి మిన్నకుండిపోయాను. నేను గనక దీన్ని ప్రతిఘటిస్తే మరి ఈ దేశంలో ఎక్కడ నాకు ఉండటానికి ఇల్లు అద్దెకు దొరకదేమో అని ఈ విషయాన్ని ప్రతిఘటించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. అంతటితో ఆగలేదు. నా యొక్క ఓటు హక్కు మీదకు వచ్చా. నా చాయిస్ ప్రకారం నేను ఓటు వేసుకోవడానికి అవకాశం లేకుండా, ఎందుకనంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నారు. ప్రతి పౌరుడు కూడా తన ఓటు తన చాయిస్ ప్రకారం వేసుకునేటువంటి అవకాశం ఉంది. అలా వేసుకునే దానికి కూడా అడ్డుకున్నారు. నేను ప్రార్థించుకుంటే నా ప్రార్థనకు సంబంధించినటువంటి హక్కు మీదకి వచ్చారు. నా ఇంటి రూఫ్ పైన ఉన్న చోట నేను నమాజ్ చేసుకోవడానికి కూర్చుంటే అలా చేయడానికి వీలు లేదు అని నన్ను నిరాకరించారు. నాలాగా పుట్టి, నాలాగా పెరిగి, నాలాగా చదువుకున్న నా ఫ్రెండ్స్ ఈరోజు 10 రోజుల పాటు గణేష్ ఉత్సవం అనేటువంటిది వీధుల్లో తిరిగి స్వేచ్ఛగా చేసుకోగలుగుతుంటే, అలా పుట్టిన నేను, అలా కలిసి చదువుకున్న నేను అలాంటి స్వేచ్ఛగా నా ఇంటి పైన నేను ప్రార్థించుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఒకే ఒక మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నటువంటి రాష్ట్రం, 75 సంవత్సరాలుగా ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి దానిని ఈరోజు ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీగా కుదించి దాని స్థాయిని తగ్గించారు. అప్పుడు మేము ప్రొటెస్ట్ చేయలేదు, అక్కడకు వీధుల్లోకి వచ్చి అరవలేదు. ఎందుకనంటే ఒకవేళ మా రాష్ట్ర స్థాయి ఎందుకు తగ్గిస్తున్నారు, యూనియన్ టెరిటరీ ఎందుకు చేశారని వీధుల్లోకి వచ్చి ఒక అర్సన్ లూటీ ప్రొటెస్ట్ లాంటిది జరిగి ఉంటే, నువ్వు యాంటీ నేషనల్, నువ్వు జాతీయవాదివి కాదు, దేశ వ్యతిరేకివి అని ముద్ర వేస్తారా అనే భయంతో దానిని మేము ప్రతిఘటించలేదు. అక్కడితో వదలలేదు. యు ఆర్ స్మగ్లింగ్ కౌస్ అని చెప్పారు. ఎన్నో ఏళ్లగా వంశపారంపర్యంగా చేస్తున్నటువంటి ప్రొఫెషన్ తప్ప కొత్తగా నేను చేసింది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఆవును తీసుకొని వచ్చి దాన్ని ఎగుమతి చేసినటువంటి పరిస్థితిని ఎప్పుడు చేయలేదు. ఇది ఎన్నో ఏళ్లగా వంశపారంపర్యంగా మాకున్నటువంటి వృత్తి, ప్రొఫెషన్ మేము చేసుకుంటూ ఉన్నాం. అయినా కూడా తిరిగి నోరు విప్పలేదు. ఎందుకనంటే మాబ్ లించింగ్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందేమో, ఏ గొడ్డలి వేటులకు, కత్తుల పోటులకు బలైపోవాల్సి వస్తుందేమో అని భయపడి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు, నిశ్శబ్దంగానే ఉండిపోయాను. అక్కడితో వదలలేదు. ఈవెన్ కరోనా సమయంలో, కోవిడ్ పీరియడ్లో కూడా నా మీదకు వచ్చారు. కరోనా జిహాద్ అని చెప్పారు. ప్రతి ఏటా జరిగేటువంటి ఒక సమావేశం నేషనల్ క్యాపిటల్లో జరిగినప్పుడు నేను దానిలో పార్టిసిపేట్ చేస్తే కరోనా స్ప్రెడ్ చేయడానికి ఈ మీటింగ్ జరిగింది అనేటువంటి ఒక అపోహ తీసుకొచ్చారు. మరి పీక్ కోవిడ్లో కుంభమేళా నిర్వహించి లక్షల మంది అందులో పార్టిసిపేట్ చేస్తే దాని మీద ఏ రకమైనటువంటి ఆక్షేపణ రాలేదు. కానీ నువ్వు కరోనా క్యారియర్ అని చెప్పారు. భయపడ్డాను. ఎందుకనంటే బలవంతుల రాజ్యంలో బలహీనుడి పరిస్థితి ఏమిటి అనేది చివరికి కరోనా సమయంలో నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, నాకు కూరగాయలు, మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు కూడా నన్ను వెలివేసి దూరంగా పెట్టేశారు. భయపడిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను. అంతటితో వదలలేదు. ప్రతిరోజు ప్రైమ్ టైంలో డిబేట్స్, నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి ప్రతి ఛానల్ కూడా హిందూ, ముస్లిం అనేటువంటి అంశాల మీద డిబేట్స్ చేస్తూ వాళ్ళు నవ్వులు పువ్వులు చిందిస్తూ ఒక డివిజివ్ పాలిటిక్స్ని మీడియా కూడా తీసుకుని నన్ను ఒంటరిని చేసి, మైనారిటీని చేసి, ముద్ర వేసి
టెర్రరిస్ట్ దగ్గర నుంచి, హేట్ స్పీచ్ దగ్గర నుంచి, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలతో ఎప్పుడో 17వ శతాబ్దంలో ఔరంగజేబు చేసినటువంటి పాలనలో జరిగినటువంటి పొరపాట్లకు ఇప్పుడున్నటువంటి ముస్లింని బాధ్యులను చెయ్యాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి, దానికి పరిహారం చెల్లించాలనేటువంటి డిబేట్స్ కొన్ని ఛానల్స్లో జరిగాయి అని అంటే ఏ మేరకు, ఎంత మేరకు నా మీద దాడి చేస్తున్నారనేటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంతటితో ఆగకుండా ఈరోజు ఎక్కడికి వచ్చారంటే నా ఆస్తి మీదకి వచ్చారు, నేను ఇచ్చినటువంటి బహుమతి మీదకి వచ్చారు. నేను పాటించేటువంటి ఒక సాంప్రదాయంలో నేను నా మస్జిద్ కోసమో, ఒక శ్మశానం కోసమో, ఒక అనాథ ఆశ్రమం కోసమో, ఒక స్కూల్ కోసమో ఇచ్చినటువంటి వక్ఫ్ ప్రాపర్టీ మీద కూడా వచ్చి 800 సంవత్సరాలుగా ఉన్నటువంటి అంశాలను కూడా తిరిగి తోడి నన్ను బలహీనం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా నేను నిశ్శబ్దంగానే ఉండిపోయాను. ఎందుకనంటే బలమైనటువంటి ప్రభుత్వం, పవర్ఫుల్ గవర్నమెంట్, పవర్ఫుల్ మినిస్టర్స్, పవర్ఫుల్ బ్యూరోక్రసీ, ఈ రకమైనటువంటి ఒక మెజారిటీతో ఉన్నటువంటి పవర్ఫుల్గా ఉన్నటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి వివక్షపూరితమైనటువంటి ధోరణితో నన్ను చూస్తున్నటువంటి క్రమంలో నేను ఒంటరిగానే నిలబడ్డాను, ఒంటరిగానే పోరాడాను. దేనికోసం అని అంటే ఒక న్యాయం కోసం, ఒక నిజాన్ని జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం కోసం చేశాను. ఈరోజు ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. కానీ నా దుస్థితి ఏంటంటే ప్రతిరోజు నా దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి అగత్యంలో పడ్డాను. ఇది ఒక దీనమైనటువంటి ఒక ముస్లిం పరిస్థితి ఈ దేశంలో. ఇదేనా విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు కలిగినటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అని గర్వంగా చెప్పుకునేటువంటి నా దేశం ఇదేనా? ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను, ఒక బాధితుడిగా ఉండిపోయాను. కానీ ఇలా బాధితుడిగానే ఉండిపోయి అలా చనిపోవాలని అనుకోవటం లేదు, నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ అప్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ టు స్పీక్ అప్. మాట్లాడాలి. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే ఏ పోలరైజేషన్ అయితే చేయాలనుకుంటున్నారో, ఏ మెజారిటీ మైనారిటీని విడివిడిగా విభజించి పోలరైజ్ చేసి దీనిని విభజించి పాలించాలి అని బలవంతులు ఆలోచిస్తున్నారో అది నార్మలైజేషన్ అయిపోతుంది. నోరు విప్పకపోతే, నిశ్శబ్దంగా ఉంటే చివరకు అదే ప్రాక్టీస్ అయిపోద్ది, అదే చట్టం అయిపోద్ది. కాబట్టి ఇక నేను బాధితుడిగా ఉండాలనుకోవడం లేదు, మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు నాకు జరిగింది, నేను బాధితుడయ్యాను. రేపు నీకు జరిగితే ఏంటి నీ పరిస్థితి? ఈరోజు ఒక మైనారిటీగా ఉన్నటువంటి నన్ను బలహీనుని చేసి బలవంతులు నాపై ఆధిపత్యం చేస్తూ ఉంటే అది రేపు నీకు జరగదనేటువంటి గ్యారెంటీ ఏమిటి? అది ఏ మతానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి, ఏ భాషకు చెందినవాడైనా ఒక షెడ్యూల్ కాస్ట్ మీద జరగచ్చు, ఒక షెడ్యూల్ ట్రైబ్ మీద జరగచ్చు, ఒక అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మీద జరగచ్చు. ఏ రూపంలో అయినా సరే మన మీద ఆధిపత్యం అనేది జరగచ్చు, వివక్ష అనేది చూడొచ్చు. ఈ 10 సంవత్సరాలుగా నాపై జరిగినటువంటి ఈ ద్వేషం, వివక్ష, ఈ రకమైనటువంటి దాడి నీకు జరగదని గ్యారెంటీ ఎక్కడుంది? కాబట్టి మేల్కొనండి ప్రజలారా, గమనించండి ప్రజలారా. ఆ రోజు మనం బ్రిటిష్ను తరిమి కొట్టాం, మాకు స్వపరిపాలన కావాలని కోరుకున్నాం. మీ ఆధిపత్యం ఏంటి మా గడ్డ మీద, మీ ఆధిపత్యం ఏంటి మా జనం మీద అని నినదించి స్వతంత్ర ఉద్యమాన్ని చేసే స్వతంత్రం సాధించాం. కానీ ఈ రోజు మనం పరిపాలనలోకి వచ్చామా? ఈ రోజు మనం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సమానత్వంగా రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కుని, అవకాశాన్ని పొందగలుగుతున్నామా? ఆలోచించండి ప్రజలారా. ఎవరు ఆధిపత్యం చేస్తున్నారు? ఎవరు మెజారిటీగా ఉన్నారు? ఈ మెజారిటీ వాళ్ళలో ఎలాంటి ఉన్మాదాన్ని తీసుకొని వచ్చి చిచ్చుని పెట్టి విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు? వారి అధికారం కోసం, వారి ఆధిపత్యం కోసం, వారి పెత్తనం కోసం ఉన్నటువంటి కమ్యూనిటీస్ ని కులాలను, మతాలుగా విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అణచివేతకు గురైనటువంటి మనం అనగారినటువంటి వర్గాలు కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి వర్గాలు మనం. అధిక జనులం మనం, అధిక జనాభా మనం. పేదలుగా ఈరోజు జీవించవచ్చు, ఆర్థికంగా స్తోమత లేకపోవటం వల్ల. కానీ అభిమానంలో పేదవాళ్ళం కాదు, ప్రతిభలో పేదవాళ్ళం కాదు, తెలివితేటల్లో పేదవాళ్ళం కాదు. కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్నటువంటి కమ్యూనిటీస్గా ఉన్నది. మనల్ని దోపిడీ చేసేటువంటి వర్గాలు ఈరోజు రకరకాలైనటువంటి ఆధిపత్యాలతో, పెత్తనాలతో ఈ విభజన అనేటువంటి తీసుకొస్తున్నారు. కాబట్టి మేల్కొనాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక భారతీయ ముస్లిం యొక్క ఆర్తనాదం మీరు విన్నారు ఈరోజు. అది ఎవరికైనా కూడా జరగవచ్చు. రేపు ఆ పరిస్థితుల్లోకి మనం ఎవరైనా కూడా నెట్టివేయబడవచ్చు.
కాబట్టి మేల్కొనాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మన హక్కులను పరిరక్షించుకుంటూ మన పాలన మనం సాధించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మనం గాని ఈ చిచ్చులో పడితే, ఈ ఉన్మాదంలో పడితే, మనం శాంతిని కోరుకునేటువంటి వాళ్ళం. ఏ మతం కూడా పరమతాన్ని ద్వేషించమని చెప్పలేదు. ఏ మతం కూడా పరాయి వ్యక్తిని ద్వేషించి వారిని చంపమని చెప్పలేదు. పక్కనున్నటువంటి వ్యక్తిని ప్రేమించమనే చెప్పింది. పొరుగు వారికి ప్రేమ పంచమనే చెప్పింది. నీలాగా మిగిలినటువంటి వాళ్ళని చూడమనే ఈ ప్రతి మతం యొక్క సారాంశం. కాబట్టి రాజకీయ అధికారం కోసం, ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం విభజించేటువంటి ఈ డివిజివ్ పాలిటిక్స్, రిలీజియన్ బేస్డ్గా, కాస్ట్ బేస్డ్గా, రీజన్ బేస్డ్గా జరుగుతున్నటువంటి వాటిని తిప్పి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. స్పీకప్ ఎవ్రీ సిటిజన్. అధిక జనులుగా ఉన్నటువంటి మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ మాట్లాడటం మొదలు పెట్టాలి, ప్రతిఘటించడం మొదలు పెట్టాలి. మనం కోల్పోయినటువంటి పాలన పగ్గాలు తిరిగి చేపట్టాలి. సిద్ధంగా ఉండండి.